హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జగన్ సంచలన నిర్ణయం అండి. ప్రైవేట్ స్కూల్లో ఉచిత అడ్మిషన్ ఇలా అప్లై చేసుకోవాలి అని అయితే చూస్తున్నాము. సో ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానం అండి. సో అప్లై చేసుకోవడానికి 1వ తరగతి నుంచి ప్రవేశాల కోసం ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. సో సామాజిక మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఈ అవకాశం అయితే మంచిదని అయితే అంటున్నారు. సో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు అయితే రిజర్వేషన్ చేశారండి పేదల కోసం. సో ఈ విధంగా రిజర్వ్ చేయబడింది. ఇక విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక సామాజిక ఆర్థిక మాధ్యమాల్లో వెనుకబడి ఉన్న వర్గాల పిల్లల కోసం అయితే ప్రైవేట్ పాఠశాలలు అన్ఎయిడెడ్ స్కూళ్ళల్లో 25% సీట్లను అయితే రిజర్వ్ చేసి పెట్టిందండి. 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో అడ్మిషన్ల దరఖాస్తులు అయితే అప్లై చేసుకునే దానికి అయితే గడువు ఉంది. సో కాబట్టి మనం ఎవరైనా ఎలిజిబుల్ మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే cse.ap.gov.in లాగిన్ అయ్యి సో మీరైతే అప్లై చేసుకునే దానికైతే వీలుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా అయితే మనవి అండి. సో గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ ఇంకా మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్లలో కూడా అయితే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉందండి. ఇంకా దరఖాస్తులు సమర్పించేందుకు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పత్రాలను అయితే సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ ఇల్లు మారినట్లయితే ఆధార్ కార్డులో పాత ఇంటి చిరునామా ఉంటే ప్రస్తుతం ఉన్న ఇంటి చిరునామా కోసం విద్యుత్ అంటే కరెంటు బిల్లును అయితే ఉపయోగించవచ్చు. పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ నివాసానికి ట్యాగ్ చేసిన సంబంధిత సచివాలయంలో కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అలాగే అధికారుల దరఖాస్తుల అర్హతను ధృవీకరించిన తర్వాత లాటరీ విధానంలో సీట్లను అయితే కేటాయిస్తారు. ఇక సంబంధిత సచివాలయాలకు కిలోమీటర్ దూరంలోని ప్రైవేటు స్కూళ్ళలో అయితే జాయిన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా ఈ 1వ తరగతి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూళ్ళల్లో తప్పనిసరిగా పేద విద్యార్థులు అయితే అప్లై చేసుకోండి. సో మంచి విద్య అయితే అందించబోతుంది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పనిసరిగా పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.